పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు జూన్ 12న గ్రాండ్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ కూడా జోరుగా చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్పడంతో ఆ సినిమా విడుదలకి సిద్ధమైంది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తీరిక చేసుకొని రాత్రి 10 గంటలకు డబ్బింగ్ మొదలుపెట్టి ఏకధాటిగా 4 గంటల్లో పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. ఈ విషయం వెల్లడిస్తూ పవర్ తుపానుకు సిద్ధంగా ఉండండి, జూన్ 12న మీ ఉత్తేజం ఉరకలేస్తోంది అని చిత్ర బృందం పేర్కొంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక, ఏఎం రత్నం సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి క్రిష్ జ్యోతికృష్ణ దర్శకులు. మొదట్లో కొన్ని షెడ్యూల్స్ ని డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించాడు. తర్వాత ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ మిగతా భాగం పూర్తి చేశాడు. జూన్ 12న విడుదల కాబోతున్న ఈ మూవీ ఔరంగజేబ్ కాలం నాటి కథతో రూపొందుతోంది. ధర్మ రక్షణ కోసం నడుం బిగించిన ఒక యువకుడు నాటి మొఘల్స్ను ఎలా ఎదిరించాడు అనే కోణంలో కథనం సాగుతుందట. పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్ర పోషిస్తున్నాడు అని ముందు నుంచి చెబుతున్నారు. ఔరంగజేబ్గా బాబీ డియోల్ నటిస్తున్నాడు. మెయిన్ హీరోయిన్గా నిధి అగర్వాల్, ఇతర పాత్రలో నర్గిస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్, విక్రమ్జిత్, పూజిత పొన్నాడ, అనసూయ నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీపై ఫ్యాన్స్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక జూన్ 12 దగ్గరకు వస్తోంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ మూవీ డబ్బింగ్ని పూర్తి చేశాడు. మరోవైపు ఓజీ మూవీ షూటింగ్లో కూడా ఉన్నాడు కాబట్టి ఈ డబ్బింగ్ చివరి వరకు ఆగితే హడావిడి అవుతుందని భావించి ముందుగానే ఫినిష్ చేశారు. ఫస్ట్ హాఫ్ చరిత్రని, సెకండ్ హాఫ్ విప్లవాన్ని కలబోసే ఈ చిత్రం కథానాయకుడిగా పవన్ మాస్ మరియు మానవీయ కోణాల్లో కనిపిస్తున్నారని టాక్. ఇక టాలీవుడ్ బిగ్ లీడ్ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే భారీ థియేటర్లని బుక్ చేసుకున్నారట. ఏఎం రత్నం ఈ సినిమాని స్వయంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా షేర్ వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. పవన్ ఫ్యాన్స్ ఫాలోయింగ్, రాజకీయ హవా కలిసి వచ్చినప్పుడు వీరమల్లు ఒక పాన్ ఇండియా హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.